ఫాస్ట్ జాయిన్ అవ్వండి అందరూ. 2 డైస్ రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 డైస్ ఆర్ రోల్డ్. 2 డైస్ రోల్ చేసినప్పుడు మనకి శాంపిల్ స్పేస్ ఏమొస్తుందో రాస్తున్నారు. శాంపిల్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు వన్ సెకండ్ అందరు జాయిన్ అవుతారు. Yes, Harshita, 6 square correct answer. 2 డైస్ రోల్ చేసినప్పుడు 6 స్క్వేర్ వస్తాయి. కరెక్ట్. ఓకే రైట్. శాంపిల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. 2 డైస్ రోల్ చేసినప్పుడు మనకి వచ్చే శాంపిల్ స్పేస్ ఏంటంటే ఆర్డర్డ్ పేర్స్ గా వస్తాయండి. 1 1 అంటే ఫస్ట్ డై పైన 1, సెకండ్ డై పైన 1, తర్వాత 1 2, 1 1, 1 2, 1 3, 1 4, 1 5 అండ్ 1 6. తర్వాత ఏమొస్తాయి చెప్పండి? 2 1, 2 2, 2 1, 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. I know. So on and so on. చాలా వస్తాయండి ఇట్లాగా. అండ్ సో ఆన్ 6 6. లాస్ట్ టైం వస్తాయి 6 6 వస్తాయి. ఓకే. సో n of s is equal to ఏం రాసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా మీరు 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఓకే. n of s is equal to 6 square, that is equal to 36. నెక్స్ట్ దీనిపైన మనకి ఇంకా క్వశ్చన్స్ ఏం అడుగుతాడంటే, హలో సార్, క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఏమున్నాయంటే డబ్లెట్ అంటాడు. డబ్లెట్స్ అంటే మీనింగ్ ఏంటి? డబ్లెట్స్ అంటే మనకి పడేటటువంటి డైస్ పైన ఉన్నటువంటి సేమ్ నెంబర్స్ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే డబ్లెట్స్ అంటారు. వీటిని ఏమంటారు? డబ్లెట్స్. వీటిని డబ్లెట్స్ అంటారు. ఎస్, డబ్లెట్స్.
మ్యూట్ పెట్టేసుకుంటాను. చాట్ ఉపయోగించండి, అందరూ మ్యూట్ పెట్టేసుకుంటారు. మీకు ఏమన్నా డిస్కషన్ అంటే చాట్లో మాట్లాడండి. ఓకే, డబ్లెట్స్ అంటారండి. సేమ్ ఉన్న ఎలిమెంట్స్ ని డబ్లెట్స్ అంటారు. తర్వాత దీనిలో సమ్ గురించి అడుగుతుంటాడండి ఎక్కువ క్వశ్చన్స్ బిలాంగ్స్ టు సమ్. లెట్ ఆర్ బి ద సమ్ అని రాయండి. హలో సార్, నేను ఫయాజ్ సార్ని. సార్ చెప్పండి సార్. అది అక్కడ మ్యూట్ ఆప్షన్, సెల్ఫ్ అన్మ్యూట్ ఆప్షన్ క్లిక్ అయి ఉంది సార్. అందరూ ఆటోమేటిక్గా అన్మ్యూట్ చేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే. అంటే కింద మ్యూట్ ఆల్ దగ్గర ఉండిద్ది, ఆ టిక్ తీసేసి మ్యూట్ ఆల్ కొట్టండి సార్ కొద్దిగా. ఎక్కడ సార్? మ్యూట్ ఆల్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, పక్కన ఒక టిక్ కొట్టి ఉంది సార్, బ్లూ టిక్ ఒకటి. దాని మీద రైట్ క్లిక్ చేస్తే అలో టు సెల్ఫ్ మ్యూట్ అనేది ఉండిద్ది, అది డిసేబుల్ చేయండి సార్ కొద్దిగా. ఓకే, లెట్ ఆర్ బి ద సమ్ అనుకుందాం. లెట్ ఆర్ బి ద సమ్ అయితే కనుక లెట్ ఆర్ బి ద సమ్ అనుకుంటే కనుక అప్పుడు పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాస్ నోట్ చేసుకోండి, పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 1/36. ఈ ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలంటే మినిమం సమ్ ఎంత అండి? 2 days పైన పడేటటువంటి మినిమం సమ్ మనకి 2 days పైన పడేటటువంటి మినిమం సమ్ ఎంత అంటే 2 అండి. ఎందుకంటే 1 ఈజ్ ద లీస్ట్ ఎలిమెంట్ కదా, 1 కాబట్టి 2 దగ్గర నుంచి 5 కలపండి. దీన్ని 5 కలిపితే ఎంత వస్తుందండి మనకి? 7 వస్తుంది. అంటే ఆర్ వాల్యూ, అంటే వాడు అడిగే క్వశ్చన్ కనుక సమ్ 2 అన్నా ఇదే ఫార్ములా వాడాలి, సమ్ 2, సమ్ 3 అన్నా ఇదే వాడాలి, అప్ టు సమ్ 7 దాకా ఇదే ఫార్ములా యూజ్ చేయాలి, ఆర్ మైనస్ 1/36. తర్వాత నెక్స్ట్ ఫార్ములా రాయండి, 13 మైనస్ r/36. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వాడాలంటే 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం సమ్ ఎంత అండి? 12. మ్యాక్సిమం సమ్ ఎంత? 12 కదా. 6 పెడితే ఇంక అయిపోయినట్టు, ఇంక అంతకుమించి మనకి వేరే రావు దీనిలో కదా. కాబట్టి మ్యాక్సిమం సమ్ 12 వస్తుంది, రైట్. మినిమం సమ్ 8, మ్యాక్సిమం సమ్ 12. ఈ రెండు ఫార్ములాస్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. 2 days రోల్ చేసినప్పుడు సమ్కి ఫార్ములాస్ అండ్ ఈ కండిషన్స్ని బట్టి మీరు ఫార్ములా అనేది యూజ్ చేయడం జరగాలి. వాడు అడిగే సమ్ 2 days రోల్ చేశానంటాడు, వాడు అడిగే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ 2 days విషయంలో వీడు అడిగే క్వశ్చన్లు ఇవే. ఒకటి డబ్లెట్ అంటాడు, రెండోది సమ్ అంటాడు. ఓకే, ఆ తర్వాత డిఫరెన్స్ అన్న మల్టిప్లికేషన్ వాడు అన్న దాన్ని బట్టి మీరు ప్రాబ్లం చేయటం అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ శాంపిల్ స్పేస్ అనేది ఉపయోగించుకోవాలి జాగ్రత్తగా. ఈ శాంపిల్ స్పేస్ కనబడుతుంది కదా, ఈ శాంపిల్ స్పేస్ ని మీరు బాగా అర్థం చేసుకుని దీన్ని బట్టే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎట్లా రాసుకోవాలో చూసుకోండి, 1 1 1 2 ఇట్లా. ఇప్పుడు 3 days రోల్ చేసాం అనుకున్నాం సపోజ్. నెక్స్ట్ టైటిల్ పెట్టండి, 3 days ఆర్ రోల్డ్. 3 days ఆర్ రోల్డ్. ఇప్పుడు 3 days రోల్ చేసినప్పుడు మనకి శాంపిల్ స్పేస్ ఏమొస్తుందో చెప్పగలుగుతారా? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత వస్తుంది? 6/3, 6³ ఎస్, కరెక్ట్ ఆన్సర్ అమ్మా లక్ష్మి పూజిత, కరెక్ట్ ఆన్సర్. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6³ రైట్ సంధ్య, 6³ రైట్ శివలత కరెక్ట్. 6 1 అంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు
ఇప్పుడు n డైస్ రోల్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? 6 పవర్ n అని చెప్పాలి. n డైస్ రోల్డ్ అనుకోండి, n డైస్ రోల్డ్ అన్నప్పుడు n ఆఫ్ s ఎంత అవుతుంది? 6 పవర్ n అవుతుంది. ఏమవుతుంది? 6 పవర్ n. n డైస్ రోల్ చేసి, ఓకే, 6 పవర్ n. ఇప్పుడు మనకి మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఇక్కడ 3 డైస్ ఉన్నాయి కాబట్టి ఎంత వస్తుంది? 6 పవర్ 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనిలో శాంపిల్ స్పేస్ గురించి నేనేం మాట్లాడట్లా, కానీ సమ్ మీద దీని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. దీనిలో ఏమంటాడంటే ట్రిప్లెట్ అంటాడు దాన్ని. ట్రిప్లెట్స్ నోట్ చేసుకోండి. ట్రిప్లెట్ అంటే సేమ్ ఎలిమెంట్లు ఉండాలండి. 1 1 1 ఇందాక డబ్లెట్ లాగా ట్రిప్లెట్ అన్నమాట. 2 2 2 3 3 3. ఓకే, తర్వాత చెప్తారా? 4 4 4. 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఎందుకంటే వై? బికాజ్ వీఆర్ ఏం చేస్తున్నాం మనం? డైని 3 డైస్ ని త్రో చేస్తున్నాం, 3 డైస్ ని టాస్ చేస్తున్నాం కదా. అందువల్ల దీన్ని ఏమంటారంటే డబ్లెట్స్ అంటారు, ట్రిప్లెట్స్ అన్నారు. 3 డైస్ 3D రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. ఎస్, సేమ్ ఉంటే దాన్ని ట్రిప్లెట్ అంట. ఏంటంటే డబ్లెట్ అన్నా ట్రిప్లెట్ అనాలి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ రాయండి. లెట్ ఆర్ బి ద సమ్. సమ్ గురించి చెప్తానన్నా కదా. లెట్ ఆర్ బి ద సమ్. 3 డైస్ రోల్ చేసినప్పుడు ఆర్ బి ద సమ్ అనుకుంటే ఫార్ములాస్ నోట్ చేసుకోండి. పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఆర్ మైనస్ 2 బై 2 ఇంటూ 6 క్యూబ్. ఎప్పటి నుంచి ఎప్పుడు? మినిమం సమ్ ఎంత? 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. 5 కలపండి దీనికి కూడా అట్లా. 5 కలిపితే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే సమ్ గనక 3 నుంచి 8 వరకు ఉంటే, తర్వాత ఆర్ మైనస్ 1 ఆర్ మైనస్ 2 బై 2 ఇంటూ 6 క్యూబ్, తర్వాత 25 బై 6 క్యూబ్ అండి. ఇది ఎప్పుడు వాడాలంటే ఆర్ వాల్యూ 9 అయినప్పుడు. తర్వాత 27 బై 6 క్యూబ్ అండి. ఇది ఎప్పుడంటే ఆర్ వాల్యూ 10 అయినప్పుడు, 11 అయినప్పుడు, మళ్ళీ ఇది 12 అయినప్పుడు. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఆర్ వాల్యూ 10 అండ్ 12 అయినప్పుడు. ఓకే, ఇదేమో 10 11. నేను ఎట్లా రాస్తున్నాను చూస్తున్నారుగా, అలాగే నేర్చుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఫార్ములా 19 మైనస్ ఆర్ ఇంటూ 20 మైనస్ ఆర్ 20 మైనస్ ఆర్ 19 మైనస్ ఆర్ ఇంటూ 20 మైనస్ ఆర్ డివైడెడ్ బై 2 ఇంటూ 6 క్యూబ్. 2 ఇంటూ 6 క్యూబ్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసినాం మనం? 12 దాకా వచ్చాం కదా. సో నెక్స్ట్ వాల్యూస్ ఏంటి? 13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. 3 డైస్ రోల్ చేసినప్పుడు ఎంతండి? మ్యాక్సిమం ఎంత వస్తుంది? 6 3s పడతాయి కదా. సారీ, 3 6s పడతాయి కదా. ఎంత వస్తుంది అప్పుడు? 18. 18 రైట్ 18 పడుతుంది. సో ఈ రిజల్ట్స్ కనుక మీరు బాగా నేర్చుకోగలిగితే ఈ 3 డైస్ పైన వాడు అడిగే క్వశ్చన్స్ కి రాస్తారు. తర్వాత ఈ డైస్ లో వాడు ఇంకా అడిగేది ఏంటంటే మినిమం సమ్ ఎంత అంటున్నాడు. మినిమం సమ్ ఎంత, మాక్సిమం సమ్ ఎంత అని అడుగుతాడు. మినిమం సమ్ ఎంత అండి దీనికి? మినిమం సమ్ ఎంత? మినిమం సమ్ అన్ని మినిమం 3. ఎస్, కరెక్ట్. మినిమం సమ్ 3. మాక్సిమం సమ్ ఎంత అండి? మాక్సిమం సమ్ 18. 6 3s పడు. మాక్సిమం సమ్ 18, మినిమం సమ్ 3. ఇలా మినిమం సమ్ మాక్సిమం సమ్ అని మాట్లాడతాడు. అది తెలిసి ఉంటారు, అందుకోసం చెప్పాను. తర్వాత డైస్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇంకొక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ప్యాక్. ఏంటది? ప్యాక్ అంటే 6 ప్యాక్ లేకపోతే ఫ్యామిలీ ప్యాక్. ప్యాక్ అంటే ఏంటంటే మనకి ప్యాక్ అంటే ప్రాబిలిటీలో ప్యాక్ అంటే ఏంటంటే కార్డ్స్. ఎన్ని కార్డ్స్ ఉంటాయండి మనకి? 52 కార్డ్స్. ప్యాక్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ప్యాక్ అంటే 52 కార్డ్స్.
కార్డ్స్ ఉంటాయి దానిలో. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళి పర్చేజ్ చేశారనుకోండి, ఒక 100 రూపీస్ తీసుకుంటాడు. 100 రూపీస్ తీసుకొని 2 బాక్సులు మన చేతికి ఇస్తాడు. ఒక బాక్స్ ఓపెన్ చేశారనుకో, దానిలో అన్ని బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి. ఇంకో బాక్స్ ఓపెన్ చేశారనుకో, దానిలో అన్ని రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయి. కౌంట్ చేశారనుకోండి 27 ఉంటాయండి ఇనిషియల్గా. ఇనిషియల్గా ఎన్ని ఉంటాయి? ఒక బాక్స్లో 27 ఉంటాయి. ఒక బాక్స్లో 27 కార్డ్స్ ఉంటాయి. ఇంకో బాక్స్లో 27 కార్డ్స్. 27 కార్డ్స్ ఉంటాయి. అంటే వాటిలో ఏముంటాయంటే కార్డ్స్ ప్లస్ ఒక జోకర్ ఉంటుంది. ఒక జోకర్ ఉంటుంది. రెండో దానిలో కూడా ఒక జోకర్ ఉంటుంది. అంటే మనం ప్యాక్ మొత్తంలో, ప్యాక్ అంటే ఒక బాక్స్ అమ్మమంటే అమ్మడవాడు, 2 తీసుకెళ్లాల్సిందే, 2 కొనుక్కోవాల్సిందే. ఓకే, 27 ఉంటాయి. 27 ఇస్తాడు. అయితే ఒక జోకరు మనకి ప్రాబ్లమ్స్ లో పనికిరాదండి. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని తీసేసి మిగతా కౌంట్ చేస్తాం. అంటే దాన్ని తీసేసినప్పుడు జోకర్ని రిమూవ్ చేసినప్పుడు ఒక జోకరే ఉంటుంది, 2 జోకర్లే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చాలా జోకర్లు కనపడుతుంటాయి, అన్ని మనం యాడ్ చేసుకున్నాయి, ప్యాక్ లో ఇచ్చేయి కాదు. ఓకే, కాబట్టి దీని నుంచి 26 రెడ్ కార్డ్స్ అని రాయండి. 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్. 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్ నోట్ చేయండి. 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్. 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్. ఓకే, అయితే ఈ 26 రెడ్ కార్డ్స్ లో మనకి ఏమేమి ఉంటాయంటే 13 చొప్పున ఉంటాయి. 13 రెడ్ కార్డ్స్ అంటే 13 హార్ట్స్ ఉంటాయి. 13 హార్ట్స్ ఉంటాయి. చూసారా హార్ట్ కార్డ్స్ ఎట్లుంటాయో? 13 హార్ట్స్. ఓకే, 13 హార్ట్స్ ఉంటాయి. అండ్ రెడ్ లోనే డైమండ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ హార్ట్స్ ఉంటాయి అండ్ 13 కార్డ్స్ డైమండ్స్ ఉంటాయి. 13 డైమండ్స్. ఈ 13 డైమండ్స్ లో కూడా మనకి అన్ని కార్డ్స్ ఒకేలాగా ఉంటాయి. అంటే లైక్ అన్ని కార్డ్స్ ఒకేలాగంటే ఏస్ ఉంటుంది, అవి కూడా చెప్తాను. ఏస్ తర్వాత 26 బ్లాక్ కార్డ్స్ లో ఏమేమి ఉంటాయంటే క్లబ్, 13 క్లబ్స్ ఉంటాయి. అండ్ 13 స్పేడ్స్ అంటారు. స్పేడ్స్. క్లబ్ అంటే ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకుంటాం ఎట్లాగంటే, పల్లెటూళ్ళలో క్లబ్ అంటే ఏంటంటే చెట్టు కింద కూర్చుంటారు. ఇది కూడా చెట్టు లాగా ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది. బ్లాక్ కలర్. ఇంకోటి స్పేడ్ అంటే ఇది ఒక లీఫ్ లాగా ఉంటుందండి. లీఫ్ లాగా అంటే ఇలా ఉంటుంది. చూసారు ఎట్లా అని చెప్తాను. సో మనకి టోటల్ గా 13 హార్ట్స్, 13 డైమండ్స్, 13 క్లబ్స్ అండ్ 13 స్పేడ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు వీటిలో జనరలైజ్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి రాస్తున్నాను. కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే, కార్డ్స్ ఫస్ట్ ఏస్ అనాలి. దాన్ని ఏస్ ఏ లాగా ఉంటుంది, ఏ ఉంటుంది ఏస్. తర్వాత 1 ఉండదు, సారీ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటుంది.
తర్వాత జే ఉంటుందండి. జే అంటే జాక్ కనాల్. జాక్ కనాల్ అండి. దీనికే ఇంకో పేరు ఏంటంటే ఆర్ నేవ్ అంటారు. నేవ్ కార్డ్ అన్నా కూడా జాకేనండి. నేవ్ అన్నా కూడా జాకే. జాక్ తర్వాత క్వీన్, క్యూ అని ఉంటుంది. క్వీన్ కార్డ్ అంటారు. క్వీన్ తర్వాత కే అని ఉంటుందండి. కింగ్ కార్డ్. కింగ్ కార్డ్. ఓకే. ఏస్ అనాలి, ఏఎస్ఎస్ అనాలి. ప్రొనౌన్సియేషన్ రాంగ్ పలకూడదు, మీనింగ్ మారిపోతుంది. సో నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకి సేమ్ సింబల్ ఉంటే కనుక దాన్ని సూట్ అని పిలవాలి. సేమ్ సింబల్ ఉంటే దాన్ని ఏమని పిలవాలండి? సూట్ అనాలి. సేమ్ సింబల్ ఉంటే సూట్ అని పిలవాలండి. ఒక సూట్. ఎస్ ఎస్ సూట్ అని పిలవాలి. సేమ్ సింబల్ ఉంటే కనుక దాన్ని సూట్ అని పిలవాలి. తర్వాత ఎన్ని సూట్స్ ఉన్నాయి మనకి టోటల్ గా అంటే టోటల్ సూట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 సూట్స్ ఉన్నాయి. ఏంటవి? ఆ 4 సూట్స్ ఏంటంటే హార్ట్స్, తర్వాత డైమండ్స్, తర్వాత క్లబ్స్, తర్వాత స్పేడ్స్. అంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వీటిని పలకటం సరిగ్గా రాదండి వాళ్ళకి. ఈ హార్ట్స్ ఏమంటారంటే ఆర్టిన్ అంటారు. ఆర్టిన్ అంటారు. డైమండ్స్ ని బాగానే పలకటం వస్తుంది, డైమండ్స్ అని అంటారు. క్లబ్ ని కలావర్ అంటారు. స్పేడ్స్ ని ఇస్పేట్ అంటారు. వాళ్ళు ఒకసారి చెబుతున్నా. హార్ట్స్ ని ఆర్టిన్ అని పిలుస్తారు. ఆర్టిన్ అన్న హార్ట్స్ అన్న ఇవే. డైమండ్స్ ని డైమండ్స్ అని అంటారు. క్లబ్ ని కలావర్ అని పిలుస్తారు. కలావర్ జాకీ, కలావర్ కింగ్ అని ఇట్లా పిలుస్తుంటారు. ఓకే. క్లబ్ కార్డ్. ఇస్పేట్ అంటారు దీన్ని. స్పేట్ అన్న స్పేడ్ అన్న. సో టోటల్ సూట్స్ ఎన్ని? 4. ఒకే సింబల్ తో ఉంటే ఏమంటారు? సూట్ అంటారు. ఓకే. ఆ సూట్ లో మనకి ఎన్ని సూట్లు ఉన్నాయంటే 4 సూట్స్ మనకు. సో అవేంటంటే హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్. తర్వాత ఎస్ చెప్పమ్మా. చాట్ లో టైప్ చేయండి. హ్యాండ్స్ రైజ్ చేయబడి చాట్ లో టైప్ చేయండి. తర్వాత నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి సూట్ లో? నెంబర్ కార్డ్స్ ఇన్ సూట్ లో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయండి. 4 సూట్స్ లో టోటల్ 4 సూట్స్ లో ఎన్ని ఉంటాయి? 4 సూట్స్ లో 4 × 9 36 ఉంటాయి. ఓకే. తర్వాత ఈ మన జాక్, క్వీన్, కింగ్ వీటిని ఏమంటారంటే పిక్చర్ కార్డ్స్ అంటారు. ఏమంటారు వీటిని? పిక్చర్ కార్డ్స్ అంటారు. లేకపోతే ఇంకో పేరేంటి వీటికి? ఫేస్ కార్డ్స్. పిక్చర్ కార్డ్స్ ఆర్ ఫేస్ కార్డ్ అని పిలుస్తారు. జాక్, క్వీన్, కింగ్ ని. ఓకే. ఇవి టోటల్ గా సూట్ లో ఎన్ని ఉంటాయి? ప్యాక్ లో ఎన్ని ఉంటాయి? సూట్ లో ఇవి 3 ఉంటాయండి. ఒక్కో సూట్ లో మనకి 4 సూట్స్ ఉన్నాయి కాబట్టి ప్యాక్ లో 12 ఉంటాయి. ఓకే. తర్వాత ఏస్, జాక్, క్వీన్, కింగ్ ఈ 4టిని కలిపి ఏమంటారంటే హానర్ కార్డ్స్ అంటారు. HONOUR హానర్ కార్డ్స్ అనొచ్చు, లేదా కోర్ట్ కార్డ్స్ అని కూడా అనొచ్చు. కోర్ట్ కార్డ్స్ COURT. వాడు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఎలాగంటారు? కోర్ట్ కార్డ్స్, హానర్ కార్డ్స్ ఆర్ కోర్ట్ కార్డ్స్. ఇవి ఒక సూట్ లో ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. టోటల్ ప్యాక్ లో ఎన్ని ఉంటాయంటే 4 4 16 ఉంటాయి. ఓకే. ఒక్కోసారి 12. ఓకే. ఇవి తర్వాత జాక్ కార్డ్ ని ఏమని పిలుస్తారని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. జాక్ కార్డ్ ని ఇంకో రకంగా ఏమని పిలవచ్చు? నేవ్ కార్డ్. ఏమని పిలుస్తారు? జాక్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేవ్ కార్డ్ అని పిలుస్తారు. తర్వాత
పోకర్ హ్యాండ్ అనేది ఒకటి తెలుసుకోవాలి. పోకర్ హ్యాండ్. పోకర్ హ్యాండ్ అంటే ఎనీ 5 cards with any denomination is poker hand. చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్యాక్ గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. తర్వాత ఇయర్ అని రాయండి. ఇయర్ అంటే మనకి ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయండి? 365 days. వన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 365 days. దీన్ని ఏమంటారంటే నాన్ లీప్ ఇయర్ అంటారు. దీన్ని ఏమంటారు? నాన్ లీప్ ఇయర్ అంటారు. 1 లీప్ ఇయర్ ఈజ్ ఈక్వల్, చెప్తారా? లీప్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి చెప్పగలరా? 366 days. ఓకే, 1 ఇయర్కి వీక్స్ ఎన్ని ఉంటాయంటే, వీక్స్ ఫర్ నాన్ లీప్ ఇయర్, వీక్స్ ఫర్ నాన్ లీప్ ఇయర్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయండి. రైట్, 52 ఉంటాయి. అదే వీక్స్ ఫర్ లీప్ ఇయర్ కూడా 52నే ఉంటాయి. 52నే ఉంటాయి. ఎక్స్ట్రా డేస్ అండి. అంటే దీని అర్థం ఏంటి? 52 వీక్ డేస్ అంటే అర్థం ఏంటి? 52 వీక్ డేస్ అంటే అర్థం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే 52 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే 52 టైమ్స్ రిపీటెడ్. 52 టైమ్స్ రిపీట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయి మనకి ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయంటే, నాన్ లీప్ ఇయర్ లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని వస్తాయి? 1 day వస్తుంది. రైట్. లీప్ ఇయర్ లో ఎన్ని వస్తుంది? లీప్ ఇయర్ లో 2 days వస్తుంది. 2 days వస్తుంది. ఈ 1 dayకే ప్రాబిలిటీ వేయాలి. మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఈ వీటికే ప్రాబిలిటీ వేయాలి. అంటే వాడు అడిగేది ఏంటంటే 53 days గురించి అడుగుతాడు. వాడు 53 days గురించి అడిగినప్పుడు అప్పుడు మనం ప్రాబిలిటీ వేయాల్సి ఉంటుంది. 53rd డే ఆల్రెడీ 52 days వచ్చేస్తాయి. దాని గురించి క్వశ్చన్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, రైట్. 1/7 ఎనీ డే 1/7. ఆల్రెడీ 52 అన్నాడు అనుకోండి, అవసరంలా 1 అని చెప్పాలి ప్రాబిలిటీ ఎప్పుడు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లీప్ ఇయర్ అని ఇచ్చాడమ్మా. నాన్ లీప్ ఇయర్ అని ఇచ్చేసి ఏమన్నాడంటే, నాన్ లీప్ ఇయర్ లో 52 Sundays రావాలి అన్నాడు. ఆల్రెడీ జరుగుద్ది కదా నాన్ లీప్ ఇయర్ లో. లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా 52 Sundays వస్తాయి. సో ప్రాబిలిటీ షూర్ ఈవెంట్ అనమాట. ఖచ్చితంగా జరిగే వాటికి ప్రాబిలిటీ 1 అని చెప్పాలి. అర్థమైందా? ఇంపాసిబుల్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి వాటిని గురించి మాట్లాడుకుంటే, ఇంపాసిబుల్ ఈవెంట్స్ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్, ఇంపాసిబుల్ కదా, జరగదు అది. కాబట్టి అట్లాంటి వాటికి ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ కి ప్రాబిలిటీ 0. షూర్ ఈవెంట్స్ కి ప్రాబిలిటీ షూర్ ఈవెంట్ అనొచ్చు, లేకపోతే సర్టైన్ ఈవెంట్ అనొచ్చు. ఏమనొచ్చు? సర్టైన్ ఈవెంట్ అని కూడా పిలవచ్చు. తర్వాత దీనిలో టైప్స్ చెప్తాను ఈవెంట్స్ గురించి. దీనిలో టైప్స్ వచ్చేసరికల్లా టైప్స్ నోట్. టైప్స్ మ్యూచువల్లీ exclusive, mutually exclusive, mutually exhaustive, exclusive, mutually equally likely.
మ్యూచువల్లీ ఈక్వల్లీ లైక్లీ. ఈ 3 ఉన్నాయి చూసారా, ఇది ఒక శాంపిల్ స్పేస్ యొక్క క్యారెక్టర్స్ ఈ 3 కూడా. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్తాను. క్యారెక్టర్స్ ఆఫ్ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ అంటే తెలుసుగా, ఎస్. తర్వాత ఫోర్త్ ఈవెంట్ చెప్తానన్నాం కదా. ఫోర్త్ ఈవెంట్ అంటే ఫోర్త్ ఈవెంట్ ఇండిపెండెంట్. ఇది వేరు, దీని శాంపిల్ స్పేస్ కి సంబంధించింది కాదు ఇది. కానీ మనం నేర్చుకోవాల్సింది దీని గురించి కూడా. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ లో టైప్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఎక్స్క్లూజివ్ అంటేనమ్మా, ఎక్స్క్లూజివ్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 5 అవ్వాలమ్మా. సారీ, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 0 రావాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఏం రావాలి, 0 రావాలి. మ్యూచువల్లీ ఎక్స్ హాస్ డివ్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటారమ్మా, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ అవ్వాలంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఏబి అనే 2 ఈవెంట్స్ తీసుకున్నాను. ఏబి అనే 2 ఈవెంట్స్ తీసుకుని ఆ ఏబీలు ఇంటర్సెక్షన్ వేసినప్పుడు ఏం రాలేదనుకోండి, అప్పుడు ఎక్స్క్లూజివ్ అని పిలవాలి. ఓకే, ఎగ్జాస్టివ్ అంటే ఏంటంటే ఏ యూనియన్ బి చేసినప్పుడు 1 వస్తే ఎగ్జాస్టివ్, గుర్తుపెట్టుకోండి. మొత్తం యూనియన్ చేస్తే 1 వచ్చింది అనుకోండి, ఎగ్జాస్టివ్ అని పిలవాలి. 0 వచ్చింది అనుకోండి, ఇంటర్సెక్షన్ వేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, ఎక్స్క్లూజివ్ అని పిలవాలి. ఈక్వల్లీ లైక్లీ అంటే అర్థం ఏంటంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి. కాన్సెప్ట్ మీద అడుగుతుంటాడు ఈ బిట్స్ ఎక్కువగా. అంటే ప్రాబబిలిటీలు సేమ్ అయి ఉండాలి, ఒకే శాంపిల్ స్పేస్ లో ఉండాలి. అట్లాంటి వాటిని ఏమంటారంటే ఈక్వల్లీ లైక్లీ అని పిలుస్తారు. ఈక్వల్లీ లైక్లీ. ఇకపోతే ఇండిపెండెంట్ అంటే ఏంటంటే సంబంధం లేనటువంటి విషయాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేసాం, ఒక 2 హార్సెస్ పరిగెడుతున్నాయి. ఓకే, ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్లు మాట్లాడితే కనుక ఆ 2 ఈవెంట్స్ ఏమంటారంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఇప్పుడు ఏ కామా బి ఇండిపెండెంట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఏ బారు బి ఇండిపెండెంట్ అవుతాయి, ఏ బి బార్ ఇండిపెండెంట్ అవుతాయి, ఏ బార్ బి బార్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి. ఇండిపెండెంట్ కి డెఫినేషన్ కూడా రాస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇండిపెండెంట్ కి డెఫినేషన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్. ఇలా వస్తే గనక ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారండి. అది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి వస్తే వాటిని ఇండిపెండెంట్ అని పిలవాల్సి ఉంటుంది. ఓకే, వీటికి ఇండిపెండెంట్ కి సంబంధించిన విషయాలు రాస్తాను, నోట్ చేసుకోండి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. P of A intersection B is equal to, if and right, if P of A intersection B is equal to P of A into P of B, then P of A bar intersection B is equal to A bar intersection B is equal to P of A bar into P of B. Direct rise anamata. P of A intersection B bar is equal to P of A into P of B bar. Tarvata P of A bar intersection B bar is equal to P of A bar into P of B bar. Okay, ఇవి రూల్స్ ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈ 4 రూల్స్ యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత మనం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రాబబిలిటీకి లింక్ చెప్తున్నాం. ప్లస్ మనం ప్లస్ ని ఏమంటారో చెప్తున్నాను. ప్లస్ ని ఏమంటారంటే ఆర్ అంటారండి. ఆర్ అని పిలవచ్చు, లేకపోతే ఎయిదర్ ఆర్ అనొచ్చు, లేకపోతే అట్లీస్ట్ అన్నప్పుడు, అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఈ ప్లస్ అనేదాన్ని ఉపయోగిస్తాం. అట్లీస్ట్ ఎయిదర్ ఆర్. మైనస్ అంటే కనుక మైనస్ ని ఏమంటామంటే మైనస్, తర్వాత ఇంటూ 9 చెబుతాం. ఇంటూ
ఇంటూని ఏమంటారంటే అండ్ అంటారు. అండ్ బోత్ డివైడెడ్ బై ఎప్పుడు వస్తుందంటే, అంటే మోస్ట్లీ డివైడెడ్ బై అనేది మనకి కండిషనల్ ప్రాబిలిటీకి వస్తుందండి. కండిషనల్ ఈవెంట్స్, ఆల్ కండిషనల్ ఈవెంట్స్. కండిషనల్ ఈవెంట్స్ ని ఎట్లా గుర్తుపడతాం? కండిషనల్ ఈవెంట్స్ ని ఎట్లా గుర్తుపడతానంటే, క్వశ్చన్ లో గివెన్ దట్ అని ఉంటుంది. గివెన్ దట్, known that, assumed to, happened that. అంటే తెలిసింది ఏదో ఒకటి తెలిసినట్టు మాట్లాడతాడు, మిగతాయి మనం చేయాల్సి ఉంటుంది. కండిషనల్ ఈవెంట్, ఆల్ కండిషనల్ ఈవెంట్స్ కి మీరు ఏం వాడాలి? ఆల్ కండిషనల్ ఈవెంట్స్ అని అందుకే చెప్పేశాను. కండిషనల్ ఈవెంట్స్ అని చెప్పాను. ఆల్ కండిషనల్ ఈవెంట్స్ కి డివైడెడ్ బై వాడాలి. ఆ తర్వాత ఆల్ ఎడిషనల్ వాల్యూస్, అంటే ఆర్ ఎడిషన్ కి ఆర్ అని కనబడుతుంది క్వశ్చన్ లో, లేకపోతే ఎయిదర్ ఆర్ అని, లేకపోతే అట్లీస్ట్ 1 అని, నెయిదర్ నార్ అని, ఇట్లా ఏది కనబడినా ప్లస్ ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. దీనికే ప్లస్ అనొచ్చు, లేకపోతే యూనియన్ కూడా వాడచ్చు. ఏ యూనియన్ బి దీని పేరు ఏంటి? ఏ యూనియన్ బి. బోత్ అంటే ఏంటంటే, బోత్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. తర్వాత ఇదేంటంటే ఏ స్లాష్ బి, దీని పేరు కండిషనల్ ఈవెంట్స్. ఇకపోతే ఏ మైనస్ బికి ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను, నోట్ చేసుకోండి. ఫార్ములాస్ ఏంటంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే అర్థం ఏంటంటే, పి ఆఫ్ ఓన్లీ, ఒకటే చెప్తాను, మిగతా మీరు గెస్ చేయాలి. ఓన్లీ ఏ, దీని పేరేంటి? ఓన్లీ ఏ అన్నా, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అన్నా, పి ఆఫ్ ఏ మైనస్ బి అన్నా ఒకటే. దీనికి ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదే రకంగా బికి కూడా మీరు డిఫైన్ చేసుకోండి. ఓకే, ఇదే రకంగా బికి కూడా మీరు డిఫైన్ చేసుకోవాలి. మైనస్, రైట్, అర్థమైంది? తర్వాత డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి ఫార్ములాస్ రాస్తాం. ఎడిషన్ థియరం, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ బై బికి రాయండి. పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. దీనికే ఇక్కడ ప్రొవైడెడ్ పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0 అన్నాయండి. పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0. బి is not impossible event. Not impossible event. ఇంపాసిబుల్ ఈవెంట్స్ కేగా మనకి 0 వచ్చేది అనుకోండి. పి ఆఫ్ బి బై ఏ డిఫైన్. పి ఆఫ్ బి బై ఏ అంటే సేమ్ ఫార్ములా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ రాయండి. పి ఆఫ్ ఏ ప్రొవైడెడ్ పి ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు. ఓకే, ఓకే అమ్మా, ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ నేను షేర్ చేస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. ఓకే అమ్మా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను ఇక్కడితోటి. 1 minute, less than 1 minute ఉంది. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. చదువుకోండి బాగా. ఓకే, బై, థ్యాంక్ యూ, బై బై. ఎండ్ చేస్తానమ్మా, మీరు ఎండ్ చేసేసి. బై, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లోక్.